హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ హైలైట్ చూద్దాం గైస్. ఈరోజు డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2025. ఇక్కడ చూడొచ్చు గైస్, అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అదేందో చూద్దాం. ఎన్హెచ్ ప్రాజెక్టుల్లో భూసేకరణ వ్యవహారంలో జాప్యం తగదు. అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడతా. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలి. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను అక్టోబరులోగా అధిగమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వీళ్ళంతా అధికారులు గైస్. వీళ్ళంతతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోటో దిగారు. బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఒకసారి చూడండి. సింగరేణి బోనస్ చెక్కు నమూనాను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో బలరాం, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీధర్ బాబు, నవీన్ మిత్తల్, బట్టి విక్రమార్క, వివేక తదితరులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షం నమూనా విడుదల చేశారు. ఇక్కడ కూడా హైలైట్స్ ఇచ్చారు. ఇవి 2వ పేజీలో ఉన్నాయి. ఇవి తర్వాత చదువుదాం. ముందైతే ఇది చూద్దాం. ఓకే, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రోడ్లకు అవసరమైన భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందని కలెక్టర్లను ప్రశ్నించారు. ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు. అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్లతో మాట్లాడతానని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఎన్హెచ్ఏఐ మోర్త్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మిగతా 2వ పేజీలో ఇవి ఇచ్చారు గైస్. ఇక్కడ చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు అందరు ఉన్నారు. చూద్దాం. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, రామకృష్ణారావు, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, మల్రెడ్డి, రామ్రెడ్డి. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ హెచ్ఏఐ అధికారులు. అందరు అధికారుల సమక్షంలో ఉన్నారు. అక్టోబర్ లోపు అడ్డంకులు. ఇది మొదటి పేజీ తరువాయి. జాతీయ ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ అనుమతులు, విద్యుత్ యుటిలిటీ ఛార్జీల సమస్యల అడ్డంకిగా మారాయని ఎన్హెచ్ అధికారులు సీఎం దృష్టికి వెళ్లారు. దీనిపై ఆయన అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భూసేకరణ వేగవంతం చేసి రహదారుల పనులు వేగంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. అటవీ అనుమతులపై చర్చ సందర్భంగా 2002 నుంచి 2022 వరకు పలు ప్రాంతాల్లో అటవీ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, అటవీ అనుమతులు ఇవ్వడం లేదని సీఎం దృష్టికి అటవీ శాఖ సౌత్ రీజియన్ ఐజీ త్రినాథ్ కుమార్ తీసుకువెళ్లారు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. అప్పటి ఉల్లంఘనల అంశాలు ఇప్పుడెందుకు? దీనిపై వివరాలను సీఎస్ వెంటనే సమర్పించాలి. అవసరమైన చోట ప్రత్యామ్నాయ భూమిని ఇస్తాం. కేంద్ర మంత్రులతోనూ మాట్లాడతా. వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల చట్టం అమలు చేస్తున్నారు. పీసీసీఎఫ్ చొరవ చూపి అటవీ అనుమతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగాలను ఒకటిగా చూడాలి. ఓకే, ఒకసారి జూమ్ చేద్దాం గైస్. ప్రాంతీయ వలయ రహదారి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నివృత్తి చేస్తున్నాం. ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగాలను ఒక్కటే
ఒకటిగానే చూడాలి. వీటి పనులు ఏకకాలంలో జరిగేలా చూడాలి. ఉత్తర భాగానికి ఇచ్చిన జాతీయ రహదారి నంబరునే దక్షిణ భాగానికి కేటాయించాలి. దక్షిణ భాగం అలైన్మెంట్ను వెంటనే ఆమోదించాలి అని అంటున్నారు. గ్రీన్ఫీల్డ్ రహదారికి వెంటనే అనుమతి ఇవ్వాలని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి వెంటనే అనుమతి ఇవ్వాలి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ రహదారిని నిర్మించాలని ఉంది. సారీ గైస్. సీఎం గతిశక్తి లేదా మరో పథకంలోనైనా దీనికి అనుమతులు ఇవ్వాలి. ఈ రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గం అడుగుతున్నాం. శంషాబాద్ విమానాశ్రయం అమరావతి మధ్య రైలు మార్గం అవసరం. వందే భారత్ సహా ఇతర రైళ్లకు రాకపోకలు లాభసాటిగా ఉంటుంది. రావిర్యాల మన్ననూర్ ఎలివేటెడ్ కారిడార్కు ఓకే చూద్దాం. ఇది కూడా హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో రావిరాల మన్ననూర్కు సంబంధించిన ఎలివేటర్ కారిడార్ వెంటనే అనుమతులు ఇవ్వాలి. హైదరాబాద్ మన్నెగూడ రహదారి మార్గంలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ మంచిర్యాల నాగ్పూర్ కొత్త రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించాలి. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్నగర్, మరికల్, దేవసుగూర్ రహదారుల భూసేకరణ పరిహారానికి సంబంధించి వారంలోగా నివేదిక తయారు అడ్వకేట్ జనరల్తో మాట్లాడాలి. వీటికి పరిహారం పంపిణీ విషయంలో ఆలోతుంది. కలెక్టరు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి అని సీఎం పేర్కొన్నారు. తమ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సీఎంను ఎన్హెచ్ఏఐ అధికారులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి, సీఎం నరేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శులు వి శేషాద్రి, కెఎస్ శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డి వేముల శ్రీనివాసులు, ఆర్&బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వినయ్ కుమార్ ప్రజావత్, ఎన్హెచ్ఏఐ సభ్యుడు అనిల్ చౌదరి ప్రాజెక్టు సభ్యుడు అన్నమాట, మోర్త్ ప్రాంతీయాధికారి కృష్ణ ప్రసాద్, ఎన్హెచ్ఏఐ అధికారి శివశంకర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందుకు మోర్త్ ఎన్హెచ్ఏఐ అధికారులు మంత్రి కోమటిరెడ్డిని కలిసి వివిధ అంశాలపై దగ్గర అందరితో కలిసి అందరు అధికారులతో కలిసి ఉన్నారు. బాగుంది. ఇదేమో చదివేద్దాం. కూడా దేశాభివృద్ధి సమానత్వానికి కృషి చేసిన మహారాజా అగ్రసేన్ అంటే ఇతను శివాజీ కాదు, అగ్రసేన్ జయంతి వేడుకలు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని అగ్రసేన్ కూడలిలో అఖిల భారత వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అగర్వాల్ సమాజ్ సోమవారం సంయుక్తంగా నిర్వహించాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, అఖిల భారత వైశ్య సమాఖ్య అధ్యక్షుడు గిరీష్ సంఘి, సీఎం సలహాదారు తదితరులు పాల్గొన్నారు. సో ఇది గైస్, అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి. సో ఇది గైస్, రేవంత్ రెడ్డి గారు అంటున్న అక్టోబర్ లోపు అడ్డంకులు తొలగించాలి న్యూస్.
మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో వస్తాను గైస్ టిల్ దట్ టేక్ కేర్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.